హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ 31st కాబట్టి న్యాచురల్ గా మనం దావత్ చేసుకున్నామని వాళ్ళకి వచ్చినాం. మనం చేపల ఆడడానికి వచ్చినాం. చూడండి, మేమే వల వేసి పట్టి దాన్ని మంచిగా చేపను దాకి ఫ్రై చేసి నైట్కి ఫుల్ దావత్ చేసుకుని వచ్చినాం. ఒక చేప వాళ్ళే పెద్ద మాట అన్నాడు సరాడు. ఎట్లా వస్తున్నావు దొంగకులు పడుతుండగా. ఈయనేమో ఇట్లా వస్తుండు. ఈయన పేరు కాజాబాయి. మొన్న వచ్చిండు ఇలా చేపలు దిగిపోయిండు. మాదయ్య వచ్చిండు ఇలా చేపలు దిగిపోనికి. కానీ మేము అయ్యో మాగా చేపలు నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? చలో ఈ చేపలు వాడు నైట్కి మనం చేపలు రాకము ఫ్రై చేద్దాం అంతా అవుతుంది. మళ్ళా పోతున్నాం అక్కడిక్కడ. సపోర్ట్ చేయకని చెప్తున్నా వాడు సాయి చేస్తుండు. అల్లరి అప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. చేసే చేపలు అనేది ఉండవు, పోతాయి. అందుకే మెల్లగా అంటుండు. మేము గిట్ట మెల్లగా వస్తున్నాం. అందుకే నేను వాయిస్ ఓవర్ మెల్లగా చేస్తున్నా. వీడియో ఎట్లా పోతుంది? మీ అమ్మ చెప్పులు రాకుండా పోతుంది. మావాడు మా గ్యాంగ్లో వీడియో కూడా వదిలేస్తాడు. నేను వదిలేస్తా కానీ నా తమ్ముడు వాడు. నేను అన్నా అందుకే వానికే ఎక్కువ పని చెప్తా. అందుకే వాడే వదిలేస్తాడు. మనం ఏమున్నా పైన పనులు చేస్తాం. ఎందుకంటే ఇంటికి చిన్న కొడుకే అన్ని పనులు వాడే కాబట్టి వానికే చెప్పిన పని చేయమని. రాలేస్తున్నాం వాడు. ఏరా ఆ గుంపులకు రాలే. పోతుందో కొత్తమిల్లగా. ఏరా బాబు మిస్టేక్ పడేది. వీడు చిన్న పిల్లాడు. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసమేసుంటావు. ఏం చేసావు చెప్పు. అమ్మ తిరిగి కాళ్ళు వస్తున్నాయి. పండుకోరు. వాని గోల ఆగిచ్చారు. వాడిని తిప్పుతారు ఒకరే. పాపం ఫుల్ ఉండదు. చేయమంటారా? నన్నేమి చేయకండి. ఎంతైనా నన్ను క్రియేట్ చేసిన వారు. మీ చేతులతోనే నన్ను పీక్ పారెక్కండి. నన్ను క్షమించి వదిలేయండి ప్లీజ్. మొత్తానికి చేపలు తెచ్చుకున్నాం, చికెన్ తెచ్చుకున్నాం, మంచిగా వేసుకున్నాం, కూర్చున్నాం. చికెన్ వచ్చేసి కళ్ళు. పెద్ద కళ్ళు మాట లేదు.
గుద్దాలే ఈయన వండుకోవాలి పొద్దుగాడేసుకోవాలి అదే ఇప్పుడు శ్రీరంగ